మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో రంగంపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆర్పీఎల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి కొనసాగాయి. ప్రీమియర్ లీగ్ సీజన్ 4లో జూనియర్స్ 8 జట్లు, సీనియర్ టీం 4 జట్లుగా ఏర్పడి ఈ క్రికెట్ పోటీలో పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులు అందజేయడానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు సోమన్న, రవీందర్ రెడ్డి హాజరై ట్రోఫీలను అందజేశారు. ఫైనల్లో బండిరాజు, ఉసికేరాజు టీములు తలపడగా బండిరాజు టీం విజేతగా నిలిచింది. సీనియర్స్ టీం విజేతగా వడ్ల నాగరాజు టీం గెలుపొందింది. విజేతలకు కీర్తిశేషులు మద్దల దశరథం జ్ఞాపకార్థం వారి కుమారులు నవీన్, ప్రవీణ్ ట్రోఫీలను అందచేయగా విన్నర్ టీం కు 20,000 రూపాయల, రన్నర్లకు 10,000 రూపాయల నగదు బహుమతిని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆర్పీఎల్ మేనేజ్మెంట్ కు 10,000 రూపాయల నగదును అందజేశారు. అంతకుముందు ఇరు జట్లకు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ ప్రారంభించారు. వీరందరికీ నవీన్ బహుమతి ప్రదానం చేస్తారు. మిగతా వాళ్ళందరూ సహకరించాలి. మన అతిథులు కూడా వాళ్ళు ఆధీనంలో ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది. ఒక్కరి ముఖంలో కూడా ఓడిన బాధ లేదు, సంతోషంగా స్వీకరిస్తున్నారు. వెరీ వెల్ డన్ తమ్ముళ్ళు, వెరీ కంగ్రాచులేషన్. సంవత్సరం కూడా మనం ఈ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. దీనికి ముందుగా నేను ఈ బండి వెంకట్రాజు అంటే నా కుమారుడైన వెంకట్రాజు అదే వాళ్ళ టీం అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రన్నర్ అయినటువంటి రన్నర్ అనే కాదు, వారు కూడా విన్నర్ అనుకోవాలి, ఇంతవరకు వచ్చారు కాబట్టి ఉష్కే రాజు టీం వారికి కూడా నేను కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏం బాధపడద్దు, మీ టీం కూడా ప్రతి సంవత్సరం లాగానే మనకు మ్యాచ్ అయితేనే ఉంటుంది కాబట్టి ఓటమి గెలుపు అనేది సహజం కాబట్టి ఎవరు కూడా దీన్ని మన బాధతో భావించొద్దని తెలియజేస్తున్నాను. మనమందరము కూడా సంక్రాంతి అంటే ఆడపిల్లలకు ఏ విధంగా అయితే ముగ్గుల పోటీలు ఉంటాయో అదేవిధంగా మన యువతకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది క్రికెట్ మ్యాచ్. ఎక్కడెక్కడ ఉన్న యువకులు అందరూ కూడా 4 రోజులు మన సొంత గ్రామంలో మంచిగా క్రికెట్ ఆడుకోవచ్చు. అందరం కలిసిమెలిసి సోదర భావంతో వెలగచ్చు అనే ఉద్దేశంతో తీసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటే క్రీడలంటే ఇది మానసిక దృఢత్వానికి అదేవిధంగా శారీరక దృఢత్వానికి కూడా అవి ఉపయోగపడతాయి. ఎందుకంటే క్రీడా స్ఫూర్తి ఎప్పుడైతే ఒక వ్యక్తిలో క్రీడా స్ఫూర్తి ఉంటుందో తప్పకుండా వారు జీవితంలో విజయపదాన ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. గెలుపు ఓటమి అనేది ఓటమిగా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఎందుకంటే ఒకసారి ఓడినప్పుడు అది గెలుపుకి సోపానంగా ఒక మెట్టుగా మనం భావించాలి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఎదురవుతుంటాయి, ఆటుపోట్లు ఎదురవుతుంటాయి. అయితే ఆ ఎదురైన వైఫల్యాలనే ఒక గుణపాఠంగా నేర్చుకొని తాము చేసిన పొరపాట్లు ఏంటి, ఎందుకు ఓడిపోవడం జరిగింది, ఎదుటి జట్టు ఎందుకు గెలిచింది అనేది మనం బేరీజు వేసుకొని అలాంటి వైఫల్యాలు పొరపాట్లు మళ్ళీ ఆడినప్పుడు గెలుపు నాంది. వాళ్ళ గెలిచిన వాళ్ళు కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మన రంగంపేట గ్రామం నుంచి మెదక్ జిల్లాలని కానీ నర్సాపూర్ తాలూకాలని కానీ రాష్ట్ర స్థాయిలో కూడా మీరు అందరు ఎదగాలనేది కూడా మీ అందరు నేను మనవి చేస్తున్నా. మరి చాలా గ్రామాలల్లో ఇంత ఉత్తేజంతో ఆడరు. మరి ఇక్కడ చాలా శ్రద్ధ తీసుకొని మరి ఇక్కడ చాలామంది గ్రామ ప్రముఖులందరూ కూడా సహకారంతో ఇలా మీరందరూ కూడా ఉత్సాహంతో చాలా యూత్ కూడా ఉన్నది ఇక్కడ. మరి మీరందరూ కూడా గెలిచిన వారికి కూడా అభినందనలు తెలుపుతున్నా, ఓడిపోయిన వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఓటమే రేపు గెలుపుకు పునాది రాయేటువంటిది. మరి దయచేసి మీరందరూ కూడా మరి రంగంపేట గ్రామాన్ని సాధ్యమైనంత వరకు నేను 10 సంవత్సరాలలో మరి నాతోటి అయినంత వరకు చాలా వరకు కూడా అభివృద్ధి కొరకు చాలా వరకు కూడా తోడ్పడడం అనేది కూడా నేను మనవి చేస్తున్నా. చాలా సంతోషం. ఇంకెన్నో కార్యక్రమాలు జరిగేది ఉండే, మరి ఇంకా జరిగేది ఉంటుంది, ఎప్పటికి కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ద్వారా
మరి చాలా వరకు కూడా పని చేసినందుకు మేము ముందుకుంటామనేది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. చాలా సంతోషం. మరి ఇవాళ మరి నేను రాత్రే నాకు మరి చెప్పగానే మరి ఇక్కడికి రావడం జరిగింది. వాతావరణం రంగంపేటలో తీసుకురావడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే క్రికెట్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. క్రికెట్ అనగానే యువకులకు మంచి ఆదర్శప్రాయంగా ఈరోజు నిర్వహించిందంటే చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ వీళ్ళు చేసిన కార్యక్రమం చూస్తే చుట్టుపక్కల గ్రామాల కూడా వచ్చి ఇక్కడ వీక్షిస్తున్నారు. అందరినీ కూడా కొంతమంది నేను గుర్తుపడుతున్నాను. అందుకే మీరు చేసిన సందర్భం చాలా బాగుంది. ఇదే రకంగా ఈరోజు గెలిచిన విన్నర్ టీం బండి శ్రీనివాస్ గారికి, బండి రాజు గారికి మరియు రన్నర్ టీం ఎవరు రన్నర్ టీం రాజు గారికి ఇద్దరు కూడా హోరాహోరీగా మీరిద్దరు బాగా ఆడిన విషయం చాలా బాగుంది. ఎందుకంటే స్నేహపూర్వక వాతావరణంలో మీరు ఆడిన వాతావరణం చూస్తే ఇక్కడ మేము వచ్చిన అందరం కూడా వీక్షించి చాలా సంతోషదాయకంగా ఉంది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ